హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరే. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులకి ఈ స్పెషల్లీ చాలా ముఖ్యమైన విషయం ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. అది ఎంత చక్కగా మన అందరికి వ్యవసాయం చేసే రైతులకి ఎంత ఈజీ మెథడ్ అయిపోయిందంటే చాలా చక్కగా ఉంటుందండి. హాయ్, ఇది వరకు మనం వ్యవసాయం చేయాలంటే కాంప్లెక్స్ ఎరువులు, అదేనండి ఘన పదార్థం, యూరియాలో గానీ అందులో గానీ ఇందులో గానీ కలిపేసుకునేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా చక్కగా లిక్విడ్ ఫెర్టిలైజర్, అదేనండి ఫోర్టిఫైడ్ ఫెర్టిలైజర్ అన్నమాట. దీన్ని స్ప్రేయింగ్ రూపంలో గానీ ఏమంటే అలాగే యూరియాలో గానీ, అంటే ఇది డిఏపి కాంప్లెక్స్ ఎరువులకు బదలాయిగా యూరియాతో కలిపి గాని ఇసుకతో కలిపి గాని మనం సపరేట్ గా ఎదజల్లినట్టు జల్లేసుకుంటే, మామూలుగా ఎలాగైతే చేలో ఫెర్టిలైజర్ జల్లుతాం అలా జల్లేసుకుంటే అబ్బబ్బబ్బబ్బా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే నేను వాడాను కాబట్టి అది మీరు కూడా వాడాలి, సులువైన పద్ధతి, సుఖమైన పద్ధతి మీరు కూడా అవలంబించాలని చెప్పేసి నేను చాలా కత్తితోటి నేను పొందిన ఆనందం మీ దాకా చేర్చాలని చెప్పేసి దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కనుక ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫోర్టిఫైడ్ ఫెర్టిలైజర్ ని మీరు ఇసుకలో కానీ యూరియాలో కానీ కలిపి చక్కగా జల్లేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే దీంతో పాటు న్యూట్రిమాక్స్ అనేది ఇంకోటి ఉందండి. అది ఇదే అన్నమాట న్యూట్రిమాక్స్. ఈ న్యూట్రిమాక్స్ కలిపి జల్లుకుంటే మొక్క చాలా దృఢంగా, బలంగా, చక్కగా ఎటువంటి గాలులు ఈచిన సుడిగాలు లాగా ఒరగదండి. అలాగే చేను నలుపు పొట్టు వదలకుండా చక్కగా నీళ్ళలో స్ప్రెడ్ అయ్యి వెంటనే చేనుకి గ్రోత్ చాలా బాగా మనకి ఇన్స్టెంట్ కాఫీ లాగా గుమ్మని చక్కగా రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. కాంప్లెక్స్ ఎరువులు మనం జల్లేమండి 20-20 కానీ, లేకపోతే 28-28 కానీ, లేకపోతే డిఏపి కానీ 10-26-26 ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయి కదా, ఇవి జల్లుకుంటూ ఉంటాం 10-35-35 ఇలాగా. ఇవన్నీ కూడాను మనం నీళ్లు జల్లగానే కరగవండి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అవి అక్కడే ఉంటాయి, స్ప్రెడ్ అవ్వవు, నీటిలోనూ స్ప్రెడ్ అవ్వ అన్నమాట. కనుక అది ఎక్కడ వేసామో అక్కడే ఉంటుంది. కానీ అది ఏంటంటే ఎంతవరకు మనకి మొక్కకి ఉపయోగపడుతుంది, భూమిని ఎంతవరకు పట్టుకుంటుంది అంటే, ఏం పట్టుకోవడానికి మనం వేసింది 4 వంతులు అయితే పావలా వంతు కొట్టకూడదండి. కానీ 3/4 వంతు గాలికి పోయినట్టు లెక్క, గాలికి పోయినట్టే లెక్క. కానీ దీని పనితీరు ఎలా ఉంటుంది అంటే, చక్కగా వేసింది యూరియా అనేది మనం నీళ్ళలో కానీ కరిగిపోయి స్ప్రెడ్ అయిపోతుంది కదండి. అలాగే యూరియాతో పాటు ఇది కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్కకి రూట్స్, ఏర్లకి చక్కగా పట్టుకుని మొక్క దృఢంగా, బలంగా రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఈ న్యూట్రిమాక్స్ అనేది ఏర్లునండి మామూలుగాను పురుగు పుట్ర కింద భూమిలో కూడా రోగాలు ఉంటాయండి. అవి ఏర్లను ఆశించేటప్పటికి వాటిని తినేస్తూ ఉంటుంది ఇది అనమాట. తినేసి చాలా చక్కగా ఏర్లు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మనకి మొక్క పైకి ఆరోగ్యంగా కనబడుతుంది. అలాగే పచ్చదనం వదలదండి. మనం కాంప్లెక్స్ ఎరువులు వేసిన 7-8 రోజుల దాకా కూడా చేను గ్రోత్ కనిపించదు, పచ్చగా మారడం కనిపిస్తుంది. అలాగే మనం 7-8 రోజుల తర్వాత కనిపించింది అనుకుంటాం, 2-3 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ చేను ఎరబడిపోతుంది. కానీ ఇందులో అనలేదు, అదే గమ్మత్తు అనమాట. చాలా చక్కగాను ఎక్కువ రోజులు నలుపు పొట్టు వదలకుండా మనకి అనుకున్న దిగుబడి ఇవ్వడానికి ఇది ఈ విధమైన ఫోర్టిఫైడ్ ఫెర్టిలైజర్, ఈ న్యూట్రిమాక్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మీరందరూ కూడా నేను చెప్పింది ఫాలో అవ్వండి. దీంట్లో ప్రతిఫలం మీకు కనిపించిన తర్వాత మీరే అంటారు, అబ్బో ఇందులో భలే లాభం ఉందరు, చాలా చక్కగా ఉంది, ఈ ఫోర్టిఫైడ్ ఫెర్టిలైజర్ వాడదాం, మనం ఈ న్యూట్రిమాక్స్ వాడదామని అందరూ డైవర్ట్ అవుతారు. కనుక మీకు అందరికి ఎప్పటికప్పుడు ఇలాంటి విలువైన సమాచారాన్ని ఇవ్వడానికి నేను అందుబాటులో ఉంటాను. చాలా చక్కగా ఉపయోగపడుద్ది. మీరందరూ ఒకసారి నా మాటిని వాడి చూడండి.